భారత క్రికెట్కు దూకుడును పరిచయం చేసిన సూపర్ కెప్టెన్, మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో మసకబారిన భారత క్రికెట్కు వెలుగునిచ్చిన యోధుడు, మైదానంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఎక్కడా రాజీ పడిన మనస్తత్వంతో భారత క్రికెట్ను మరొక స్థాయికి తీసుకెళ్లిన ధీరుడు అతను మరెవరో కాదు, టీమిండియా మాజీ కెప్టెన్ మరియు బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. యాటిట్యూడ్కే అమ్మ మొగుడైన దాదా 1972 జూలై 8న కోల్కతాలో జన్మించాడు. సౌరవ్ గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. అభిమానులు ముద్దుగా దాదా, ప్రిన్స్ ఆఫ్ కోల్కతా, మహారాజా ఆఫ్ ఇండియన్ క్రికెట్, గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ అని పిలుచుకుంటారు. 1992లో వెస్టిండీస్పై వన్డే మ్యాచ్తో దాదా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మరో 4 ఏళ్ల వరకు అతనికి టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం దక్కలేదు. 1996 ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న సౌరవ్ గంగూలీ అనూహ్యంగా తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. జట్టులోని అప్పటి సీనియర్ ఆటగాళ్లు నవజోత్ సింగ్ సిద్ధు, మహమ్మద్ అజారుద్దీన్ల మధ్య గొడవ జరిగింది. దాంతో ఉన్న ఫలంగా సిద్ధు స్వదేశం తిరిగిపోయిన అయ్యాడు. అతని స్థానంలో ఆడే అవకాశం అందుకున్న దాదా క్రికెట్ మక్కా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లోనే తొలి టెస్ట్ ఆడాడు. ఆరంగేటం మ్యాచ్లోనే సెంచరీ బాది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం భారత్ క్రికెట్పై పెను ప్రభావం చూపింది. ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో దాదాకు ఆ బాధ్యతలు వరించాయి. సీనియర్ ఆటగాళ్ల గైహాజరీతో జట్టులోని కుర్రాలు రాగా గంగూలీ తన కెప్టెన్సీతో జట్టును పూర్తిగా మార్చేశాడు. విదేశీ ఆటగాళ్లు స్వెడ్జింగ్కి దిగుతుంటే అప్పటి వరకు మౌనంగా ఉండిపోయిన భారత క్రికెటర్లు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే ధీటుగా బదులవడం నేర్చుకున్నారు. ఈ యాటిట్యూడ్తోనే విదేశాల్లోనూ భారత జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఇక ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో లార్డ్స్ బాల్కనీలో దాదా చొక్కా విప్పిన సంఘటన అభిమానులందరికీ ఇప్పటికీ గుర్తే. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా నెగ్గింది. ఆ విజయంతో మరింత దూకుడుగా మారిన దాదా కెప్టెన్గా భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటాడు. అయితే 2003 ప్రపంచ కప్లో గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్కి చేరింది. కానీ తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కెప్టెన్గా దాదా ఎందరో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. అతని హయాంలో భారత్ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఓ వెలుగారు. ఇందులో యువరాజ్ సింగ్, హర్భజన్, మహమ్మద్ కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోని, ఆశీస్ నెహ్రా లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీరందరూ విఫలమైన ప్రతిసారి దాదా అండగా నిలిచేవాడు. 2005లో ఫామ్ కోల్పోవడంతో దాదా జట్టుకు దూరమయ్యాడు. అప్పటి వైస్ కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రావిడ్కు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాదా నిష్క్రమణకు అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ కూడా ఒక కారణం. ఆస్ట్రేలియాతో 2008లో నాగ్పూర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడారు. ఆ తర్వాత దాదా పాక్పై 2011లో తన చివరి వన్డే ఆడాడు. ఆపై ఐపీఎల్లో కొనసాగిన 2012లో దేశీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. బీసీసీఐ ప్రెసిడెంట్గా భారత క్రికెట్లో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, రంజీ ప్లేయర్ల జీతాలు, పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐసీసీ ప్రెసిడెంట్గా ఎంపికయ్యే అవకాశం ఉన్న సహచర బోర్డు మెంబర్తో ఉన్న భేదాభిప్రాయాలతో బీసీసీఐకి దూరమయ్యాడు. భారత్ తరపున కెరీర్లో 113 టెస్టులు ఆడిన ప్రిన్స్ ఆఫ్ కోల్కతా గంగూలీ 16 శతకాలు, 35 అర్ధ శతకాల సాయంతో 7,212 పరుగులు చేశాడు.